క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులారా, మరి క్రీస్తు శిలువ శ్రమ ధ్యాన కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ ప్రేమకంగా స్వాగతిస్తున్నాను. మరి మనకి గత 11 రోజులు చాలా గంభీరంగా, దేవునికి మహిమకరంగా, అందరికీ ఆశీర్వాదకరంగా ప్రతిరోజు కూడికలు జరిగి ఉన్నాయి. అందుబట్టి మొట్టమొదటిగా దేవునికి వందనం చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మనకి అధ్యక్షుడిని నడిపించేటకు ఈ కార్యక్రమాన్ని శ్రీమతి ఎం దేవకృప విజయరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేయించున్నాను. అదేవిధంగా మనకు సందేశం ఇచ్చుటకు శ్రీమతి ఎస్ సుకన్య స్టాంటన్ పాస్టమ్మ గారి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సంఘం తరపున మనవి చేయించున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని స్త్రీల సమాజం ప్రెసిడెంట్ గారికి అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇస్తున్నందు ప్రియమైన వారులారా, ప్రభువు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క మంగళవారం సమయాన మరి దేవాది దేవుడు మాకు అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మాకు అవకాశం ఇచ్చినట్టు సంఘ పాస్టర్స్కి, ఈస్టర్ కమిటీ వారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కూడికను మనము ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఆర్ జయశ్రీ విజయ్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరి తలలో ఉంచుకున్నట్టయితే ప్రార్థించుకుందామండి. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక తండ్రి, నాయన ఈ సాయంకాల సమయం ముందు తండ్రి నీ సన్నిధానంలో చేరి తండ్రి నిన్ను స్తుతించుటకు, నిన్ను కొనియాడుటకు తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీ నిండైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా నాయన తండ్రి, ప్రభువా నాయన 40 రోజుల ఉపవాస ప్రార్థనలు తండ్రి నిన్నటి దినం 11వ దినం వరకు తండ్రి ఎంతో తండ్రి మహిమకరంగాను తండ్రి మాకు దీవెనకరంగాను జరిగించినటువంటి కార్యాలను బట్టి మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినం 12వ దినం తండ్రి ప్రభువా నాయన ఎందు నిమిత్తమై తండ్రి ఉపవాస ప్రార్థనలు నిర్వహిస్తున్నాం తండ్రి. సమస్తం ఎరిగిన దేవుడవు తండ్రి ప్రభువా నాయన తండ్రి, మేమందరం తండ్రి మీ యొక్క తండ్రి మరణాన్ని, పునరుద్ధాన్ని తండ్రి మేము జ్ఞాపకం ఉంచుకొని ప్రభువా నాయన మీ సన్నిధానంలో ఇంకా దగ్గర అవ్వడానికి ప్రభువానైనా మేము ఉపవాస ప్రార్థనలు చేయించున్నామనేటువంటి విషయాన్ని మేము గ్రహించిన వారమై ఉండేటట్టు మాకు వివేచన దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అవును ప్రభువానైనా తండ్రి, మా వ్యక్తిగతమైన విషయంలో తండ్రి ఉపవాసం ఉంచక తండ్రి ఆత్మీయంగా ఫలాభివృద్ధి పొందడానికి తండ్రి, ఆత్మీయ అభివృద్ధిలో తండ్రి మేము ఎదుగులాగున తండ్రి ఈ ఉపవాస ప్రార్థనలు మాకు ఎంతో సహాయకరంగాను తండ్రి ఉపయోగకరంగాను ఉండేటట్టు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువనైనా అనేక మంది ప్రభువనైనా నీ సన్నిధానానికి వస్తున్నారు ప్రభువనైనా. వచ్చే వారందరూ ప్రభువనైనా మీ యొక్క ప్రేమను, మీ యొక్క క్షమను తెలుసుకున్న వారే తండ్రి వాటి ప్రకారం తండ్రి మా జీవితాలలో తండ్రి అన్వయించుకొని ప్రభువనైనా ఆ విధంగా ప్రవర్తించేవారుగా ఉండేటట్టు ఈ ఉపవాస ప్రార్థనలు మాకు సహకరించేలాగున వాటిని దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువనైనా వ్యక్తిగత ఆశీర్వాదాలు తండ్రి అశాశ్వతమైనది ప్రభువనైనా, ఆత్మీయ ఆశీర్వాదాలు తండ్రి ఎంతో తండ్రి మా జీవితాలకు తండ్రి మీ సన్నిధానానికి దగ్గరగా చేర్చడానికి ఎంతో అవసరత ఏంటండి. ఆ విషయాన్ని తండ్రి మేము విమోచించిన వారమే తండ్రి మేము ఉపవాసం ఎందు నిమిత్తమై ఉంటున్నామనే విషయాన్ని గ్రహించుకొని తండ్రి ఇంకా తండ్రి అధికంగా మీ సన్నిధానానికి మీకు సమీపంగా చేరేవారుగా మా ప్రార్థనలు మీకు చేరేటట్టు చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అనేక మార్పులు తండ్రి మాలో కలగాల తండ్రి ప్రభువానైనా. మార్పు లేని ఉపవాసం వ్యర్థం ప్రభువానైనా. ఆ విషయాన్ని మేము గ్రహించిన వారమై తండ్రి ముందు కొనసాగలాగా జీవించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువానైనా అదేవిధంగా తండ్రి ప్రభువానైనా రావడానికి తండ్రి వస్తున్న వారిని అందరినీ తండ్రి త్వరగా తండ్రి ఈ ఆలయానికి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువానైనా నడిపించబడుతున్న అధ్యక్షురాలని దీవించండి తండ్రి. అదేవిధంగా వాక్యాన్ని ఉపదేశిస్తున్నటువంటి పాస్టమ్మ గారిని మీ తండ్రి మీ అదుపులో ఉంచుకొని ప్రభువానైనా మీ జ్ఞానం చేత నింపి తండ్రి మాకు ఏ వాక్యం అవసరత అయినదో దేనివల్ల మేము పట్టుబడతామో తండ్రి ఆ వాక్యాన్ని మాకు ఆమె ద్వారా వినిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువానైనా తండ్రి ఈ కార్యక్రమాలను నిర్వహించుతున్నటువంటి ఈస్టర్ కమిటీ వారిని అందరినీ తండ్రి మీ యొక్క ప్రభువానైనా తండ్రి చేతుల కింద ఉంచుకొని ప్రభువానైనా వారు ఏ విధంగా నడిపించవాలన్న తండ్రి మీ యొక్క ఘనమైన కార్యాలు వాళ్ళు చేయించుండగా తండ్రి మీ సహాయ సహకారాలను తండ్రి వారికి అందించమని వేడుకుంటున్నాను తండ్రి. మీ జ్ఞానం చేత ఆ బిడ్డలు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువానైనా నాకు ఇచ్చినటువంటి కొద్ది అవకాశాన్ని బట్టి మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను నా రక్షక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి
ఈస్టర్ కమిటీ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థించినటువంటి అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సందేశం ఇవ్వడానికి కానీ ఏర్పాటైన అమ్మగారు మరి శ్రీమతి యేసు సుకన్య స్టాంటన్ గారు, పాస్టర్ అమ్మగారు వేదిక రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. మళ్ళీ ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో నుండి 644వ పాట కుమ్మరి ఓ కుమ్మరి అనే పాటను మనము అందరం కలిసి పాడుకుందాం. 644వ పాట. పరుగెత్తి నన్ను పట్టిది ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ని పట్టిది కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చూడుమయ్యా చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. ఇప్పుడు
ప్రార్థనా సమయము. మన సీనియర్ సంఘ కాపరి గారు బైబిల్ పఠనము శ్రీమతి ఆర్ కమలారాజన్ గారు వచ్చి బైబిల్ పఠనం చేస్తారు. వారు లేనట్లయితే ఏ సరోజా జయన్న గారు వచ్చి చదివి వినిపిస్తారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5, 6, 7 వచనములు. ప్రకటన 1వ అధ్యాయం. బైబిల్ పఠనము శ్రీమతి ఆర్ కమలారాజన్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ప్రకటన 1వ అధ్యాయము 5 నుండి 7 వచనములు. నేటి దిన వాక్య సందేశం నాకు ఏర్పాటు చేసిన బైబిల్ పఠనము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5 నుంచి 7 వరకు చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనములు. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. దేవుడి వాక్యమును మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కమిటీ వారికి వందనాలు చెల్లిస్తాను. బైబిల్ పఠనం చేసినటువంటి అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన ప్రార్థన సమయము. మన సీనియర్ సంఘ కాపరి గారు మరి రెవరెండ్ డాక్టర్ జి గంట కరుణసాగర్ పాస్టర్ గారు వచ్చి ఈ సమయాన్ని చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అనే లేఖనము చెప్పుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కృప చూపించేవాడు. నిత్యము ఆయన సన్నిధిని ఆశించి ఆయన ఎడల నమ్మకం కలిగి విశ్వాసంతో ఆయన పాత సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మన ప్రార్థనకు వచ్చే జవాబంతా కూడా మన గొప్పతనాన్ని బట్టి రాదు, కానీ ఆయన ఇచ్చే కృపను బట్టే వస్తుంది. కృప అంటే ఏంటంటే మనం పొందుకోవడానికి అర్హులము కానప్పటికీ కూడా దానిని మనకి ఇచ్చే పొందుకునే అనుభవమే దేవుని యొక్క కృప. నేను కృపను బట్టి బతికి ఉన్నాను అంటే బతకడానికి అర్హత లేని నేను బ్రతికి ఉన్నానని అర్థం. కృపను బట్టి నాకు ఒక కుటుంబం ఉంది అంటే ఆ కుటుంబం పొందుకోవడానికి కూడా అర్హత లేని నాకు దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడని. సో ఏదైనాను కూడా సమస్తము ఆయన అనుగ్రహించు కృప ఉంది. ఈరోజు నేను ప్రార్థనకు వచ్చి నేను ప్రార్థన చేయాలని ఆశపడ్డా కూడా నేను ప్రార్థనకు జవాబు రావాలంటే ఆయన కృప. అయితే
ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు అహంకారం అనే భావన మనలో ఉంటే అహంకారులను ఆయన ఎదిరించి దీనులకైనా కృపనిస్తాడు. సో మన ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో సంవత్సరాల తరబడి ఈ క్రైస్తవ మత ముసుగులో ఉండడం వల్ల మనము అహంకారం అనే పైవస్త్రం ధరించుకొని దీనత్వాన్ని విడిచిపెట్టి మనకు మనమే చాలా గొప్పవారముగా భావిస్తూ ఆ యొక్క పరిసేయుడు చేసిన ప్రార్థనలు చాలామంది మనం చేస్తూ ఉన్నాం కదా. ప్రభు అంటాడు, ఎవరి ప్రార్థన అంగీకరించబడుతుంది అంటే, పరిసేయుడేమో అయ్యా నేను ఎంత గొప్పవాడిని, ఈ సుంకర్ లాంటి జీవితం నాది కాదు, నేను ఇంత ఉపవాసం ఉన్నా, నేను ఇంత ఉపకారం చేశా, నేను ఇన్నిసార్లు ప్రార్థన చేస్తా. అక్కడ వాని దీనత్వము కంటే వాని అహంకారమే కనపడుతూ ఉండగా ఆ సుంకరి అంటాడు, ప్రభా నీ వైపు చూచుటకు కూడా నేను అర్హుడను కాను, కనులెత్తి నిన్ను చూడ్డానికి కూడా నాకు అర్హత లేదు. అదే అహంకారి అయిన ఆ యొక్క పరిసేయుడైతే తన 2 చేతులెత్తి పైకెత్తి, అయ్యా వీళ్ళందరికంటే నేను చాలా గొప్పవాడినయ్యా, నేను ఆత్మీయంగా చాలా బలమైన. ఇదే ఈ అహంకారాన్ని మనము తగ్గించుకోవాలి. ప్రార్థనకు ఎందుకు చాలాసార్లు అడ్డంకి వస్తుందంటే, మనము చాలా పాజిటివ్గా మాట్లాడినట్టు ఉంటుంది ప్రభు దగ్గర. ప్రభా నేను వాళ్ళలాగా కాదు ప్రభా, నేను వీళ్ళలాగా కాదు ప్రభా, నేను ఎంత నమ్మకంగా ఉంటాను ప్రభా, నేను ఎంత విశ్వాసంతో నిన్ను అడుగుతున్నాను ప్రభా, నువ్వు ఎంత చేయాలి ప్రభా అంటుంటే ఇట్స్ ఆటోమేటిక్గా వీఆర్ షోయింగ్ అవర్ ప్రైడ్. మన అహంకారాన్ని ప్రభు దగ్గర చూపుతున్నాము. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప ఇచ్చే దేవుడు. సో నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడల్లా, ఈ 40 దినాలే కాదు, నువ్వు ప్రార్థనకు మనం కూర్చొని వచ్చినప్పుడల్లా దీనత్వంతో మనం ముందుకు రావాలి. నేను ఎందుకు బ్యాప్టిస్ట్ సంఘాల్లో మోకరించడం అన్నది మనకు అలవాటు లేని పని, చాలా ఇబ్బందికరమైన విషయం అది. కానీ నేను ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉంటానంటే, ఇట్స్ అవర్ థింగ్. ఎవరి దగ్గరకు వచ్చాం మనం? ఆయన మందిరానికి, దేవుని దగ్గర మోకరించడానికి తప్పేముందండి? వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ విత్ అంత తగ్గింపు, దీనత్వంలోకి మనం రాగలగాలి. చేయగలిగి కూడా చేయకుండా ఉండడం కారణం ఏంటంటే, అంతర్గతంగా ఉన్న ఒక అహంకారం మనల్ని ఆపుతుంది. నేను మోకరిస్తే వాళ్ళు వీళ్ళు చూసి ఏమనుకుంటారు? దట్స్ పిక్చర్ డీప్ ఇన్ అవర్ హార్ట్. ఆ యొక్క ప్రౌడ్నెస్ ఉంది మనకి, నేను ఎవరిని, నేనే. దేవుని దగ్గరకు వస్తే నువ్వెవడు, నేనెవరు? ఆయన అహంకారులను ఎదిరించి దీనులకి కృప ఇచ్చేవాడు. నా కుటుంబం ఆయన ఎదుట నిలిచి, అయ్యా నాకు ఇది కావాలని ప్రభుని అడగాలనుకుంటే మనం చేయాల్సింది దీనత్వంతో ఆయన ఎదుర్కోవడమే, దీనులుగా రావడమే. ప్రభు అంటాడు, ఎవడి ప్రార్థన దేవునికి ఇష్టమో తెలుసా? తన కన్నులు కూడా పైకెత్తడానికి నేను అర్హుణ్ణి కాదు అన్న తన్ను తాను తగ్గించుకున్న సుంకరి ప్రార్థనే దేవుని దగ్గరకు వెళ్ళింది. సో ఆ దీనత్వాన్ని మనం అలవర్చుకోవాలి, అహంకారాన్ని తీసేసుకోవాలి. మన పాపంతో పాటు ఈ అహంకారము కూడా మన ప్రార్థనకు అడ్డుగా ఉంది. రండి అందరం ముందుకు వద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. వయసును బట్టి, మోకాల నొప్పులను బట్టి మనము చాలా టెంటేటివ్. మన హృదయాల్లో దీనత్వం చాలా ఇంపార్టెంట్. చేయగలిగి చేయకపోతేనే నేను అన్న పాయింట్ లెక్కలోకి వస్తుంది. నువ్వు కూర్చోగలిగితే కూర్చో, నిలబడగలిగితే నిలబడు, మోకరించగలిగితే మోకరించు. కానీ నీ హృదయంలో అహంకారాన్ని తీసివేయి. ఆయన ఎదుట మనం ఎవ్వరం, వీఆర్ నథింగ్. ఆయన అధికముగా కృపనిచ్చేవాడు. ఆయన నా అహంకారమే అనేక మార్లు మన ప్రార్థనకు జవాబు రాకుండా చేసిందేమో. మనల్ని మనం తగ్గించుకుందాం. ప్రభా శక్తిని, ప్రభా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మనలో ఉన్న ఆహాన్ని తగ్గించుకుందాం. ఈ సిలువ మనకు నేర్పునది అదే, ఈ సిలువ మనకు సహాయం చేసేది అదే. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు
వేలాది దూతలతో కొనియాడబడగలిగిన స్థితిలో ఉన్న ప్రభు తన్ను తాను తగ్గించుకొని మన పాపముల కొరకు సిలువలో మరణించి తన ద్వారా కృపను అనుగ్రహించిన వాడాయన. అదే తగ్గింపు మనము దేవుని సన్నిధికి రాగలిగితే గొప్ప మేలు నువ్వు నేను చూడగలుగుతా. నోరు తెచ్చి ప్రార్థన చేయండి. నీ దేవుడిని ప్రార్థన వింటున్నాడమ్మా. ఎస్ ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా, పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అహంకారులను ఎదిరించి అయా దీనులకు కృపనిచ్చేవాడు అని నాయనా నీ వాక్యం మాకు సెలవిస్తుంది. అనేక మార్లు నాయనా ఇతరులతో మేము నాయనా పోల్చుకుంటూ నీ పాద సన్నిధికి మేము వచ్చినప్పుడల్లా పరిసయ్యుని వలె నాయనా తోటి వారి కంటే మేము చాలా గొప్పవారము, చాలా ఆత్మీయంగా బలమైన వారము అనుకుంటూ నీ సన్నిధిలో నాయనా అహంకారాన్ని ప్రదర్శించే ఆత్మీయ జీవితం మాలో ఉన్నదేమో తండ్రి. అయ్యా మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని ప్రార్థనకు వచ్చినప్పుడల్లా దీనత్వాన్ని ధరించుకొని నీ దగ్గరకు రావడానికి కృపను దయచేయండి. అయ్యా ఈ లెంట్ డేస్లో సంఘంగా మా ప్రార్థనకు అడ్డంకు వచ్చే వాటిని ఏంటో రోజు వెంబడి రోజు మేము నేర్చుకుంటున్నాం. ఏ విశ్వాసి అయితే నాయన తన ప్రార్థన జీవితాన్ని సరిచేసుకోవాలని అయా వేగిరమే సిద్ధపడి అయా మందిరానికి విశ్వాసంతో వస్తున్న బిడ్డలను బట్టి నాయన నీ పాసన్నిధికి వస్తున్నాను. సహాయం చేయండి. ఆ ప్రార్థన ప్రభు ప్రతి విశ్వాసి బలమైన ప్రార్థన యోధులుగా నాయన మా సంఘంలో బలపడాలి. అయా తాము నాయన తమ ప్రార్థన ద్వారా గొప్ప మేళ్ళు పొందుకునే రీతిగా తమ ప్రార్థనకు వచ్చే అడ్డంకులన్నింటినీ నాయన ఎదుర్కొనే శక్తి, ఆత్మ నడిపింపునైనా మా బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి అయా నాయన సంఘంగా ఏదో ప్రభా మోకరించి నిలబడి కూర్చోన్న బిడ్డలను బట్టి నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఏ ఆశ, ఏ ఆలోచన తండ్రి, ఏ బాధ, ఏ వేదనతో నాయన బిడ్డలు నా తండ్రి ఆశగా కనిపెట్టుకున్నారు. అయ్యా నా తండ్రి నీ అనుకూల సమయం అందు వారికి నాయన తగిన కాలమందు వారికి జవాబు దయచేయండి. అగో తండ్రి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు జ్ఞానము, సమయస్ఫూర్తి, అయా వివేచన, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి. ఆ ఎగ్జామ్స్ చదువులు పూర్తి ఉద్యోగాల్లో ఈ పోటీ ప్రపంచంలో తమకంటూ ఒక స్థానం కొరకు ఆశగా కనిపెట్టుకున్న బిడ్డలకు ప్రభు వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి కృపను దయచేయండి ఆయన. ఆయా వివాహాల కోసం అయా తల్లిదండ్రులు వారి బిడ్డల విషయమై ఎంతగానో దిగులు చెంది ఉన్నారు నాయన. అయా వారి బిడ్డల జీవితాలను కట్టండి. సంఘంలో నాయన ఆ కుటుంబాలతో పాటు మేము కూడా మా బిడ్డల జీవితాలను బట్టి ఆనందించే కృప మాకు దయచేయండి. అలాగునే తండ్రి ఇదిగో నాయన అప్పుల బాధలో ఉన్నవారే అయా నాయన వారికి నా తండ్రి అప్పుల నుండి విడుదల దయచేయండి నాయన. అలాగనే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం, స్వస్థపరచండి. నీ కృపలో నాయన యెహోవా రాఫాగా నీ గాయపడిన స్థానం నుంచి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఏవో నా తండ్రి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు అయా నీ కృపనైనా బిడ్డలలో ఉంచండి నాయన. అయా అన్నిటినీ నాయన అన్ని విషయాలు విడిచిపెట్టి ఇదిగో నీవు తప్ప వేరొకరు ఏమీ చేయజాలరని నాయన నీ మీద ఆశ పట్టుకున్న బిడ్డలకు నాయన మీరు జ్ఞాపకం చేసుకొని
త్వరలో ప్రభా ఆ బిడ్డలను బట్టి ఆ బహుమానం ఎత్తుకొని సాక్షులుగా నిలబడే కృప బిడ్డలకు దయచేయండి నాయన. అలాగనే తండ్రి ఆయా కుటుంబాల్లో శాంతి సమాధానం లేక నలిగిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. అయా నువ్వే సహాయం చేయి తండ్రి. అయా వారి కుటుంబాలకు శాంతి సమాధానము నాయన మీరు మా దైత్యమని ప్రార్థిస్తున్నాను. అలాగనే నాయన అయా సొంత ఇంటి కొరకు ఆశగా కనిపెట్టుకుని ఉన్నారు నాయన. అయా వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయా వారు కూడా నా తండ్రి చక్కగా ప్రభువా తమ సొంత గృహమును నాయన సంపాదించుకోవడానికి అయా నీ శక్తిని దయచేయండి. ఏ బిడ్డ ఏ కష్టం అయా ఎవరికి చెప్పుకోలేని అయా నాయన బాధలు వేదనలతో నాయన నీ పాద సన్నిధిలోకి వచ్చిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి జవాబునిచ్చి మీరే మహిమ తెచ్చుకుంటారని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వెనక్కున్నవారు ముందు ఖాళీ ఉంది, దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. సో దట్ వెనక్కి వచ్చే వాళ్ళు వాళ్ళకి ప్లేస్ ఉంటుంది, ముందు సర్దుకొని కూర్చోవాల్సింది. ఆత్మీయ సత్యాలతో మళ్ళీ ప్రార్థనలో మనకు నడిపించినటువంటి మన సీనియర్ సంఘ కాపరి గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైన పాట మన స్త్రీల సమాజం వారు వచ్చి మరి ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతులలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతులలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకై కల్వరిలో యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకై కల్వరిలో యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా చాలా చాలా
వెతకిన కానరారులే. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసు చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. నాకు దొరికిన నా యేసుడు. పాట పాడి వినిపించినటువంటి స్త్రీల సమాజం వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మనం ముఖ్య అంశం కొరకు వచ్చి ఉంటున్నాము. మరి సందేశం ఇవ్వడానికి గాను శ్రీమతి యేసు సుకన్య స్టాంటన్ పాస్టర్ అమ్మగారు ఈరోజు ఏర్పాటైనారు కాబట్టి అమ్మగారికి ఈ అవకాశం ఇస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన చేరి వచ్చినటువంటి సంఘం అంతటికి ప్రభు నామంన వందనములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా నేటి దినమున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా స్త్రీల సమాజం వారందరికీ, స్త్రీల సమాజం ప్రెసిడెంట్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చి మరి దేవుని సందేశం అందించడానికి నాకు అవకాశం కలుగజేసిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా సంఘ కాపర్లకు మరియు స్టాండింగ్ కమిటీ వారికి, పెద్దలకు, మరి ఈస్టర్ గుడ్ ఫ్రైడే కమిటీ వారికి కూడా ప్రభు నామంన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగంలో ఒకసారి చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ వచనం నుండి 7 వచనాల వరకు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాటను మనం ఒకసారి చూసినట్లయితే, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇక్కడ ప్రాముఖ్యంగా నేటి ధ్యానాంశం మనం ఏర్పాటు చేసుకున్న అంశం మనం చూసినట్లయితే మృతులలో ఆది సంభూతుడు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే అంశంలోనికి వెళ్ళకముందు మనం ఒకసారి ప్రకటన గ్రంథమును చూసినట్లయితే ఈ ప్రకటన గ్రంథమును యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను రాసినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఆయన పద్మాసు ద్వీపంలో ఉండి ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినట్లుగా మనకందరికీ తెలుసు. అయితే పద్మాసు ద్వీపానికి ఆయన వెళ్ళడానికి కారణం ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే, ఆనాడు భక్తుడైనటువంటి యోహాను ఉన్నటువంటి కాలంలో రోమా సామ్రాజ్యాన్ని డొమిటియన్ అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడంట. అయితే ఈ చక్రవర్తి ఆ రోమా సామ్రాజ్యంలో ఒక ఆర్డర్ జారీ చేసినాడు. ఏంటి అని అంటే, దేవుడు ఎవరు లేరు, నేనే మీకు దేవుణ్ణి, నేను మిమ్మల్ని పరిపాలిస్తున్నాను కాబట్టి నేనే మీకు దేవుణ్ణి, కాబట్టి మీరందరూ నన్ను ఆరాధించాలి అని ఒక ఆర్డర్ ఆయన జారీ చేసినాడు. అంతేకాకుండా ఆయన ఒక నాణ్యాన్ని కూడా ముద్రించినాడంట. ఆ నాణ్యం మీద ఏముంది అని అంటే, తన కుమారుడి బొమ్మ, ఒక చిన్న పిల్లవాని బొమ్మ ఉండి ఆ పిల్లవానికి పైన 7 నక్షత్రాలు కూడా ఆయన వేసి నాణ్యాలను ముద్రించినాడు. అయితే ఆయన ఏమన్నాడంటే, ఈ ముద్ర మేము దేవునికి సూచనగా నేను చెప్తూ ఉన్నా, కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆరాధించాలి అని చెప్పినప్పుడు, ఆ రాజ్యంలో ప్రకటించినప్పుడు భక్తుడైనటువంటి యోహాను మాత్రము దానికి అంగీకరించలేదు. అంగీకరించినందుకు ఈ డొమిటియన్ అనే చక్రవర్తి ఏం చేసినాడంటే, యోహానును తీసుకొని పద్మాసు ద్వీపంలో వేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం.
కారణం ఏమి అని అంటే అక్కడ ఆహారము దొరకదు, నీరు ఉండదు, మనుషులు ఎవరు కనబడరనమాట. అటువంటి ప్రాంతంలో ఆకలి దప్పులతో మనుషులు చనిపోయేటట్లుగా వారిని అక్కడ వేసినాడు. యోహాను ఎందుకు దేవుడిగా ఆ రాజును ఒప్పుకోలేదు అని అంటే, మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి అని అంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. యోహాను రక్షింపబడిన వ్యక్తి, క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేసినాడు అని అంటే, ఆ రాజుకు ఆయన నమస్కరించలేదు. అయితే ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అని మనం చూసినట్లయితే, ఆ ద్వీపము ఇది టర్కీ నుండి 73 కిలోమీటర్లు సముద్రంలోనికి ప్రయాణించినప్పుడు అక్కడ ఈ పద్మాసు ద్వీపం అనేది అర్ధచంద్రాకారంలో ఉంటుందన్నమాట. ఇది 8 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. చాలా చిన్న ద్వీపం. ఇప్పుడైతే చాలామంది ఆ పద్మాసు ద్వీపంలో నివసిస్తున్నారు, కానీ ఆనాటి రోమా సామ్రాజ్య కాలంలో ఎవరు నివసించే వాళ్ళు కాదనమాట. అయితే ఒకరోజు నిత్యము ఆయన పద్మాసు ద్వీపంలో ఖాళీగా కూర్చోలేదు, ఎప్పుడు పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఒక విశ్రాంతి దినమున ఒక చిన్న బండ దగ్గర, ఒక గుహ దగ్గర ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయనకు వెనక నుంచి ఒక స్వరము వినపడిందంట. ఆ స్వరము ఏంటి, ఎవరు నాతో మాట్లాడుతున్నారని యోహాను తిరిగి వెనక్కి చూసినాడంట. ఎవరు లేరు కదా, మనుషులెవరు ఉండటువంటి ప్రాంతం కదా ఆ పద్మాసు ద్వీపము, మరి ఎవరు నన్ను పిలుస్తున్నారు అని ఆయన వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆయనకు వినపడిన స్వరము ఎవరు అని అంటే, మృతులలో నుండి తిరిగి లేచినటువంటి ప్రభు అయిన క్రీస్తు స్వరం. ఆ స్వరాన్ని ఆయన గుర్తించి, ఆయన ప్రభువా నేను ఆలకించుచున్నాను, నీవు సెలవిమ్మనగా దేవుడు ఏం చెప్పినాడు అంటే, జరగబోవు సంగతులను నేను నీకు వివరముగా వివరిస్తాను, కాకపోతే నీవేం చేయాలి అని అంటే వాటిని నీవు వ్రాయాలి. ఎవరికి రాయాలి అనే మాట మనం ఇక్కడ చూస్తే, ప్రకటన గ్రంథము 1 అధ్యాయము 4వ వచనంలో చూస్తే, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకు శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ ఎవరికి రాస్తున్నాడు యోహాను ఈ ఉత్తరము, దేవుడు ఎవరికి రాయిస్తున్నాడు అని అంటే, ఆసియాలో ఆనాడు ఉన్నటువంటి 7 సంఘాలకు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, మన తల్లిదండ్రులకు ఈనాడైతే సెల్ ఫోన్స్ ఉన్నాయి, కానీ అప్పట్లో మనమందరం లెటర్స్ రాసేవాళ్ళం. లెటర్స్ రాసేటప్పుడు ముందు ఏమని రాస్తాము అంటే, అమ్మ నేను క్షేమంగా ఉన్నాను, మీరు బాగున్నారా, మీరు ఎలా ఉన్నారు. పెద్దవాళ్ళు అయితే పూజ్యులు, గౌరవనీయులు అని మనము సంబోధించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈయన ఏమని రాస్తున్నాడు అని అంటే, శుభములు తెలుపుతున్నాడు. ఎవరి పేరట శుభములు తెలుపుతున్నాడు అని మనం చూస్తే, 5వ వచనంలో మనం చూస్తే 2వ భాగంలో, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని ఇక్కడ సంబోధిస్తూ రాస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నేటి ధ్యానాంశం మనది ఏంటి అని అంటే, మృతులలో నుండి ఆది సంభూతుడు. ఎవరు ఈ మృతులలో నుండి ఆది సంభూతుడు అని మన తర్వాతి వచనాల్లో మనం చదివినట్లయితే ఇక్కడే మనకు జవాబు ఉంది. భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. ఎవరమ్మా మనం ఇక్కడ చూస్తున్నాము, ఆది సంభూతుడు ఎవరు అని అంటే ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆది అనే మాటను మనం ఒకసారి మొదటగా జ్ఞాపకం చేసుకుందాం. ఆది అంటే ఏంటి అని అంటే, ఆది అంటే మొదలు, మొదట అని మనము గమనించవచ్చు. అయితే మృతులలో నుంచి ఆది సంభూతుడిగా లేచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మొదట ఆది అందు ఆయన ఎక్కడ ఉన్నాడు, మృతులలో ఆయన పునరుత్థానుడు కాకముందు, ఈ లోకానికి ఆయన శరీరధారిగా రాకముందు మొదట ఆయన ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఎవరైనా తీసిన వారు చదవండి మా గట్టిగా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మృతులలో నుంచి అద్వితీయుడిగా లేచినటువంటి ఆది సంభూతుడైన ప్రభు అయిన క్రీస్తు ఎక్కడ ఉన్నాడు మొదట అంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. దేవునిలో ఆయన త్రిత్వమైన దేవునిలో ఏకమై ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు, దేవునిలో అదృశ్య స్వరూపిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. మన కనులకు ఆయన కనబడడు, మనం ఆయనను చూడలేము. కానీ ఆయన ఏ విధంగా ఉన్నాడు అంటే, ఆదిలోనే ఆయన దేవునిలో అదృశ్యంగా త్రిత్వంలో ఏకమై ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే రెండవదిగా ఆది అందు ఆయన ఎక్కడున్నాడని చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము.
ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆది అందు ప్రభు అయిన క్రీస్తు ఏ విధంగా ఉన్నాడు అని అంటే వాక్యముగా ఉన్నాడు. కానీ ఆయన వాక్యముగా ఉన్న, అదృశ్యునిగా ఉన్న, ఆయన ఎక్కడ ఉన్నాడు అని అంటే దేవునిలో ఏకమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయం. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. చూసినాం కదమ్మా, ఇందాకే మనం చెప్పుకున్నాము. ఆయన త్రిత్వములో ఏకత్వమైన దేవుడు కాబట్టి తండ్రికి కలిగిన మహిమ ఇక్కడ త్రిత్వంలో ఏకమైనటువంటి మృతుల పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుకు కూడా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే మహిమ గల దేవునిగా ఆయన ఆది యందు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. మొదట ఏ విధంగా చూసినాము అని అంటే దేవుని యందు ఆయన అదృశ్య స్వరూపిగా ఉన్నట్లు చూస్తున్నాము. రెండవదిగా వచ్చేసి ఆయన వాక్యమై ఉన్న దేవునిగా చూసాం. మూడవదిగా వచ్చి ఆయన మహిమ గల దేవునిగా దేవుని యొద్ద ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. అయితే ఈ మహిమ గల దేవుడు ఆది అందు సృష్టి ఆరంభము ముందే ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే సృష్టి ఆరంభించినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు అని మన పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనము. చాలా అండి. ఇక్కడ చూసినట్లయితే సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆది యందు సమస్తము కలిగింది. ఏమా సమస్తము అని మనం చూసినట్లయితే సృష్టి. మొట్టమొదటగా జలముల మీద ఆయన ఆత్మ అల్లాడుచున్నప్పుడు ఆయన సమస్తమును అనగా సృష్టిని ఆయన సృష్టించినాడు. అయితే ఈ సృష్టికి ఆయన ఆది సంభూతుడిగా ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినాం కదా, సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడుగా ఉన్నాడు. అంటే సమస్తము ఆయన మూలంగానే కలిగింది. ఆయన లేకుండా సమస్తంలోనిది ఏది కలగలేదు అని ఇక్కడ మనము చూస్తున్నాము. అంతేకాదు ఆ సృష్టికి ఆధారభూతుడైన వాడు కూడా ఆయనే అంట. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ సృష్టికి ఆది అయిన వాడు ఆయనే అని మనం చెప్పుకున్నాం. అంటే ఆది సృష్టికి ప్రారంభకుడిగా ఆయనను చూసినాం. రెండవదిగా ఆది యందు సృష్టికి ఆధారభూతుడైన వాడు ఆయనే. అంటే సృష్టింపబడింది ప్రారంభంలో, కానీ ఆ సృష్టిలో ఉన్న సమస్తము జంతువులు, చేపలు, మనము అందరము చెలిస్తున్నాము, జీవిస్తున్నాము. అంటే అందుకు ఆధారం ఎవరు అంటే మృతులలో నుండి పునరుత్థానుడైన క్రీస్తే అని ఇక్కడ మనము చూడవచ్చు. అంటే ఆది యందు ఆయన త్రిత్వంలో ఏకమైన దేవునిగా దేవుని యొద్ద ఉన్నాడు. రెండవదిగా సృష్టింపబడినప్పుడు ఆయన సృష్టికి ఆధారభూతుడిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఆధారభూతినైనటువంటి దేవుడు పరలోకం నుండి దిగి వచ్చినాడు. పరలోకం నుండి మొట్టమొదటగా దిగి వచ్చిన వాడు ఎవరు అని అంటే అది ప్రభు అయిన క్రీస్తే. అంటే అంతకుముందు ఇంకెవరు రాలేదా? దేవదూతలు రాలేదా? దేవుని స్వరము వినపడలేదా? పాత నిబంధన కాలంలో ఎవరితో దేవుని దర్శనాలు జరగలేదా అని మనం చూసినట్లయితే జరిగినాయి. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే దేవదూతలు దిగి వచ్చినారు, దేవుని స్వరము వినపడింది, దేవుని కార్యాలు జరిగినాయి. కానీ రక్త మాంసములు గలవాడిగా శరీరధారిగా పరలోకం నుండి దిగి వచ్చింది ఎవరు అంటే అది కేవలము ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. కాబట్టి మూడవదిగా మనం ఏం చూడాలి అంటే పరలోకం నుండి దిగి వచ్చింది రక్త మాంసములు గలవాడిగా శరీరధారిగా అంటే ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. మరి ఎందుకమ్మా పరలోకంలో మహిమ గలవానిగా త్రిత్వములో ఏకమైన వానిగా వాక్యముగా అదృశ్యునిగా ఉన్నటువంటి తన మహిమను ఎందుకు విడిచిపెట్టుకొని ఆయన భూలోకానికి వచ్చినాడు అని మనం ఒకసారి చూసినట్లయితే ఆది కాండంలో మనం చూస్తే ఈ సృష్టిలో 6వ దినమున దేవుడు ఒక గొప్ప సృష్టిని చేసినాడు. ఏంటి అని అంటే ఆది కాండం 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు సృష్టిని చేసినప్పుడు
నరులను చేసినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ నరులను చేసినప్పుడు ఆయన ఎంతో సంతోషించినాడు. వీరు నాకు స్నేహితులుగా ఉంటారు అని చెప్పేసి ప్రతి సాయంకాలమున ఆయన వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా ఆదాముతో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఈ స్నేహితుడైనటువంటి ఆదామును దూరపరిచినటువంటి అపవాది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ అపవాది మాటను వాళ్ళు లక్ష్య పెట్టినారు, దేవుని మాటను వాళ్ళు లక్ష్య పెట్టలేదు. మనందరికీ తెలుసు, అపవాది అయిన సాతాను సర్పము వలె వారి దగ్గరికి వచ్చి వారిని మోసపుచ్చి వారు పాపంలోనికి పడిపోవటకు కారణమైంది. అయితే దానివల్ల ఏమైంది అంటే ఈ లోకంలోనికి సృష్టింపబడినప్పుడు వృక్షాలు, జంతువులు, చేపలు, మనుషులు ఉన్నారు, కానీ పాపం అనేదే లేదు. ఎప్పుడైతే వీళ్ళు ఆజ్ఞ అతిక్రమం చేసినారో అప్పుడు ఈ లోకానికి మొట్టమొదట మరణం అనేది వచ్చింది. అయితే ఆ మరణాన్ని తీసివేయడానికి అదృశ్యుడిగా, దేవుని మహిమగా, త్రిత్వంలో ఏకత్వమై ఉన్నటువంటి దేవుడు ఏం చేసినాడు అని అంటే తన కుమారునిగా యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినాడు. అందుకే పరలోకంలో నుండి భూమి మీదకి మొట్టమొదట శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినారు. నాలుగవదిగా మనం చూసినట్లయితే మొట్టమొదట మరణించిన వాడు కూడా ఆయనే. మరి ఎవరు మరణించలేదా అని అంటే ఎవరు మరణించలేదు, ఆయన మాత్రమే ఈ భూమి మీద మొట్టమొదట మరణించినాడు అని నేను చెప్తున్నాను. అంటే ఈ మాట అన్నప్పుడే మనకు అనిపించవచ్చు, మన తాత ముత్తాతలు చనిపోలేదా, మరి ఎవరు చనిపోలేదా అని మనకు అనిపించవచ్చు. అయితే నేనేమంటాను అని అంటే ఇక్కడ అందరము చనిపోయినాం. మన అతిక్రమంలను బట్టి, మనం చేసే పాపాలను బట్టి, మనం చేసే తప్పులను బట్టి మనము మరణిస్తున్నాం. అయితే అందరి పాపముల కొరకు మరణించింది ఎవరు అని అంటే అది ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. ఆయనలో ఏ తప్పిదము లేదు, ఏ దోషమును ఆయన చేయలేదు. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యేసుక్రీస్తు కలువరి కొండపైన సిలువ వేయబడినప్పుడు ఆయన పక్కన ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడతారు. లూకా సువార్త 23వ అధ్యాయము 41వ వచనం చూడండి మా. లూకా సువార్త 23వ అధ్యాయము 41వ వచనం. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనకైతే ఇది న్యాయమే. యేసుక్రీస్తుతో పాటు సిలువ పక్కన ఇద్దరు దొంగలను సిలువ వేయడము జరిగింది. అక్కడ ఒక దొంగ ఇంకొక దొంగని ఇక్కడ గద్దిస్తున్నాడు. ఏమని అని అంటే మనం తప్పు చేసినాము, మనం పాపం చేసినాము, కాబట్టి ఇది మనకైతే న్యాయమే. మరణం అనేది వాళ్ళకు న్యాయంగా ఉంది. అలాగే ఈ లోకంలో మనందరికీ కూడా మరణము న్యాయమే. మనం చేసేటువంటి వాటికి మనం అనుభవిస్తున్నది మరణమే. కాకపోతే ప్రభు అయిన క్రీస్తు ప్రభుల వారు మనందరి పాపములు ఆయన మీద వేసుకొని ఆయన సిలువలో మరణించినాడు. సిలువలో అంతకుముందు అనేకులు మరణించిన గారి ఈయనలాగా ఎవ్వరూ మనందరి పాపములు మీద వేసుకొని మరణించలేదు. అంతేకాదు తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి కలువరి సిలువలో ఆయన తన రక్తాన్ని కార్చి ఆయన మనకు పాప విమోచన కలుగజేసినాడు. అంతకుముందు చీకటిలో కూర్చున్నాము, చీకటిలో సంచరించుచున్నాము, అంధకారంలో మనము ఉన్నాము. ఎప్పుడైతే ఆయన మరణం ద్వారా మనకు విజయం కలిగిందో అప్పుడు మనము ఆ చీకటిలో నుండి తేజోమయమైన వెలుగును మనము చూడగలుగుతున్నాము. అంతేకాదు అంతకుముందు అవినీతి పరులుగా ఉన్నాము, రక్షణ లేని వారంగా ఉన్నాము. దేవుని రక్తంలో కడిగింపబడిన తర్వాత మనము నీతిమంతులుగా అయినాం. మనమందరము వెలుగును చూచుటకు, మనమందరము నీతిమంతులుగా ఉండడానికి, మనమందరము పవిత్రులుగా ఉండడానికి ఆయన శిలువ మరణము పొందినాడు. ఇప్పటి వరకు మనం ఏం చూసాము అని అంటే ఆది యందు దేవుడు అదృష్టిగా ఉన్నట్లు చూసినాము. రెండవదిగా వచ్చేసి సృష్టికి ఆయన ఆది సంభూతుడిగా ఉన్నట్లు చూసినాము. మూడవదిగా వచ్చేసి పరలోకం నుండి మొట్టమొదట శరీరధారిగా దిగి వచ్చింది ప్రభు అయిన యేసు క్రీస్తే అని చూసాము. నాలుగవదిగా మనం ఏం చూసినాము అంటే మొట్టమొదట మనందరి పాపముల కొరకు మరణించిన వ్యక్తిగా మనము ప్రభు అయిన క్రీస్తును చూస్తూ ఉన్నాము. అయితే మన అంశంలో చూస్తే మృతులలో ఆది సంభూతుడు అనే మాటను మనము చూస్తున్నాం. మరణిస్తే
మరణముతో మనకు విడుదల కలిగింది, మనకు వెలుగు కలిగింది, నీతి కలిగింది, పరిశుద్ధత కలిగింది. కాకపోతే ఆయన పునరుత్థానుడు అయితేనే మనము కూడా పునరుత్థానులమై దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అయితే 5వదిగా మనం చూసినట్లయితే మృతులలో నుండి కూడా మొదట లేచిన వ్యక్తి కూడా ఆయనే. పాత నిబంధన కాలంలో చూసినట్లయితే మనము గనురాలైన స్త్రీని చూస్తాము. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు, 18, 19 వచనాలు చదవండి ఆంటీ. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 11వ అధ్యాయం చూడండి ఆంటీ. 11వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు. గనురాలైన స్త్రీ గురించి ఉంది. నాకు రెఫరెన్స్ దొరకడం లేదు, కానీ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఎలీషా ప్రవక్త కాలంలో గనురాలైన స్త్రీని గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఈ స్త్రీ కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా ప్రవక్త ఆ పిల్లవాని మీద 4వ అధ్యాయము 2 రాజులు 4వ అధ్యాయము 18వ వచనం చదవండి అండి. 8వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా ప్రవక్త కొరకు ఈ గనురాలైన స్త్రీ ఒక ప్రార్థన మందిరంగా తన ఇంటిని మార్చినట్లుగా మనము చూస్తున్నాము. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఆ గనురాలైన స్త్రీ యొక్క కుమారుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆమె ఎలీషా ప్రవక్తతో మొరపెడుతుంది, నా కుమారుడు చనిపోయినాడు, నా కుమారుణ్ణి తిరిగి బ్రతికించమని ఎలీషా ప్రవక్తతో ఆమె వేడుకున్నప్పుడు ఎలీషా ప్రవక్త దేవుని పేరట ప్రార్థన చేసి ఆ పిల్లవాడిని తిరిగి బ్రతికించినాడు. అంతేకాకుండా క్రొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ లాజరును గురించి రాయబడి ఉంటుంది. మార్తా మరియల సహోదరుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు ప్రభు అయిన యేసు అక్కడికి వచ్చి కన్నీళ్లు విడిచి లాజరును మృతులలో నుంచి లేపుతాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే లాజరు మృతులలో నుండి లేపబడినాడు, గనురాలైన స్త్రీ కుమారుడు మృతులలో నుండి లేపబడినాడు. అంతేకాకుండా లూకాసు వార్త 8వ అధ్యాయము 41వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే యాయిరు అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన కుమార్తె కూడా చనిపోయినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు వారి ఇంటికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టుకొని తల్లి తాకు మీ చిన్నదానా లెమ్మని చెప్పగానే ఆ చిన్నది కూడా మృతులలో నుండి బ్రతికింపబడినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మృతులలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే లేచినాడు అని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి అంతకుముందు ఎవరూ లేయలేదు అని నేను అన్నాను. మరి వీళ్ళందరూ లేపబడ్డారు కదా. ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి అని మనం చూసినట్లయితే వీళ్ళు లేపబడిన వాళ్ళు. దేవుని నామమున ఎలీషా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు గనురాలైన స్త్రీ యొక్క కుమారుడు లేపబడ్డాడు, దేవుని నామమున లేపబడ్డాడు. రెండవదిగా మనం లాజర్ని చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు లాజర్ను మృతులలో నుండి లేపినాడు. అంతేకాకుండా యాయిరు కుమార్తెను కూడా ఆయన లేపినాడు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు తమంతకు తాము ప్రాణాన్ని పెట్టలేరు, తమంతకు తాము తిరిగి ప్రాణాన్ని తీసుకోలేరు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఏంటి అంటే తనంతకు తాను ప్రాణము పెట్టుటకైనను దానిని తిరిగి తీసుకొనుటకైనను ఆయనకు అధికారము అనుగ్రహింపబడింది. అందుకే ఆయన మృతులలో నుండి మొదట లేచినవాడుగా నేను చెప్తూ ఉన్నాను. అది నా మాట మాత్రమే కాదు, పరిశుద్ధ లేఖనాలు కూడా ఘోషిస్తున్నాయి. ఎందుకు అని అంటే ఆయన
మృతులలో నుంచి పునరుత్థానుడు కాకపోతే మనకు జీవ మార్గము దొరకదు. ఎందుకు అని అంటే ఆయన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారంగా మనం ఆయనను చూస్తున్నాము. ఆ జీవాహారానికి మరణం అనేది ఉండదు. ఆయన సజీవుడుగా లేచి ఉన్నాడు. అందుకే కదా తెల్లవారుజామున స్త్రీలు ఆయన దేహమునకు అత్తరు పూయడానికి వెళ్ళినప్పుడు దేవదూతలు వారితో అన్నమాట ఏమి అంటే, ఆయన మృతులలో లేడు, ఆయన లేచి ఉన్నాడు, సజీవుడైన వానిని మీరేలా మృతులలో వెతుకుచున్నారు అని చెప్పినారు. నిజమే, ఆయన సజీవుడు, మరణం అనేది లేదు. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాయిరు కుమార్తె బ్రతికింపబడిన తర్వాత, గనురాలైన కుమారుడు బ్రతికింపబడిన తర్వాత, లాజరు బ్రతికింపబడిన తర్వాత కొద్ది రోజులు వాళ్ళ ఆయుకాలం ఎంత ఉందో అంతకాలము బ్రతికి తిరిగి మరల ఏమైనారు, వాళ్ళు చనిపోయినారే, మట్టికి మన్నుగా వాళ్ళు చేర్చబడినారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుండి మహిమ శరీరముతో ఆయన లేచినాడు. మరణం అనేది మళ్ళా రెండవ మరణం అనేది ఆయనకు లేదన్నమాట. ఆ విధంగా ఆయన మహిమ శరీరంతో లేచినబడిన తర్వాత మనము కూడా ఆయనలాగా మహిమ శరీరంతో లేపబడాలని ఆయన ఉద్దేశము, ఆయన ఆశయం ఉన్నది. మరి ఇది నెరవేరుతుందా? మనము కూడా ఆయనలాగా మహిమ శరీరంతో లేపబడతామా అని మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 53వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఇక చూడండి అమ్మా, దేవుడు మహిమ శరీరముగా మృతులలో నుండి పునరుత్థానుడు అవ్వడానికి కారణం ఏమి అంటే, ఈ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాలి. మన శరీరాలన్నీ క్షయమైనటివి. ఈ మన శరీరాలన్నీ అక్షయతను ధరించుకోవాలని ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనాడు. అంతేకాదు, మధ్యమైన మన శరీరములు అక్షయతను ధరించుకోవాల్సిన దానికి ఆయన మృతులలో నుండి లేపబడినాడు. ఇందుకే మనము కూడా, మన కుటుంబాలు కూడా ఎందుకు ఈ శ్రమలలో, లెంటి దినములలో ప్రతిరోజు సాయంకాలము ప్రయాసపడి దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థిస్తున్నాము అని అంటే, మనందరి ఆశ ఏంటి అని అంటే, అక్షయత గల శరీరమును ధరించుకొని దేవుని సన్నిధికి ఏదో ఒక రోజు మనము చేర్చబడాలి. పరలోకంలోనికి ఏదో ఒక రోజు మనము వెళ్ళాలన్న ఆశతో, నిరీక్షణతోనే మనము దేవుని సన్నిధిలో ఉంటున్నాం. అయితే దేవుడు మృతులలో నుండి మొదటివాడుగా లేపబడిన తర్వాత ఆయన మౌనంగా ఉండలేదు. ఇంతవరకు మనం ఏం చూసినామంటే 5 అంశాలు మనము చూసినాం. మొదటి వచ్చేసి, ఆది యందు దేవుని యొద్ద ఆయన అదృశ్యునిగా, మహిమగాను, అంతేకాకుండా వాక్యముగాను ఆయన ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఆయన రెండవదిగా సర్వ సృష్టికి ఆయన ఆదియు ఆధారభూతుడుగా కూడా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన మొట్టమొదటి వ్యక్తిగా మనము చూసాం. నాలుగవదిగా మనం ఏం చూసాము అని అంటే, భూమి మీద మొట్టమొదట మనందరి పాపాల కోసం కలువరి సిలువలో మరణించిన వ్యక్తి ఆయనే. ఆయన తప్ప మరెవరూ లేరు. ఐదవదిగా మనం ఏం చూసాము అని అంటే, మృతులలో నుండి పునరుత్థానుడైన వాడు ఆయన మాత్రమే. ఆయన తప్ప ఇంకెవరునూ కూడా మృతులలో నుండి పునరుత్థానుడు కాలేదు. అయితే నేను ఒక ప్రశ్న ఇప్పుడు వేసుకుంటున్నాను, మీకు ఎవరికి నేను వేయడం లేదమ్మా. మనందరం ఒక ప్రశ్న వేసుకుందాం. మృతులలో నుండి పునరుత్థానుడైన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, మనం అనుకుంటాము మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అని. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఏం సెలవిస్తుంది అంటే, ప్రకటన గ్రంథంలో అదే 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆయన భూరాజులకు అధిపతిగా వచ్చి ఉత్తర సింహాసనం మీద ఆసీనుడై ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మృతులలో నుండి లేపబడిన వారిలో మొదటి వ్యక్తే కాదు, ప్రాణం పెట్టిన వారిలో మొదటి వ్యక్తే కాదు, పైనుండి దిగి వచ్చిన వారిలో మొదటి వ్యక్తే కాదు, రెండవ రాకడలో మొదట రాబోతున్నటువంటి వ్యక్తి కూడా ఈ మృతులలో నుండి వచ్చినటువంటి ఆది సంభూతుడైన ప్రభు అయిన క్రీస్తే. అయితే మనం ఎలా ఉండాలి అని అంటే, వధువు సంఘంగా మన స్టాంటన్ సంఘము సిద్ధపడి ఉండాలి. అయితే ఈ సంఘాన్ని వధువు సంఘంగా దేవుడు స్వీకరించాలి అంటే ముందు తీర్పు తీరుస్తాడు.
7 సంఘాలు. ఆనాడు మనం మొదటగా చెప్పుకున్నాం ఆసియాలో ఎన్ని సంఘాలు ఉన్నాయని మొదటగా మనం చూసినాము. 7 సంఘాలు ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. ఆ 7 సంఘాలు ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాలకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఆనాడైతే 7 సంఘాలు ఉన్నాయి కాబట్టి 7 సంఘాలను దేవుడు 7 నక్షత్రాలుగా చూపినాడు. ఈనాడు మన కర్నూలులోనే ఎన్నో సంఘాలు ఉన్నాయి, లెక్కకు మించిన సంఘాలు ఉన్నాయి. అనేకులను రక్షణకు నడిపించడానికి అనేక సంఘాలు మనము నిర్మించుకున్నాం. అయితే రాకడలో దేవుడు ఉత్తర సింహాసనం మీద కూర్చొని ఈ సంఘాలకు తీర్పు తీరుస్తాడు. అయితే ఈ సంఘాలను తీర్పు తీరుస్తున్నప్పుడు అన్నిటినీ వివరించాను, కానీ కొన్ని మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే 7 సంఘాల పేర్లు ఏమనగా ఎఫెస్సు, స్మూర్నా, పెర్గము, తురతై, సార్దిస్ మరియు ఫిలదెల్ఫియా, లవోదేకియా. ఈ సంఘాలు 7 సంఘాలు ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ 7 సంఘాలకు ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటే, మొదటగా ఆయన వాటిలో ఉన్నటువంటి మంచి కార్యములను ఆయన మెచ్చుకుంటాడు. ఉదాహరణకు ఎఫెసు సంఘంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. అయితే ఈ ఎఫెసు సంఘంలో ఎవరున్నారా అంటే, అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునే అబద్ధికులు ఉన్నారంట. సంఘంలో నిజంగా విశ్వాసులు కాకుండానే విశ్వాసులమని, రక్షణ లేకుండానే మేము రక్షింపబడిన వారమని చెప్పుకునేవారు అనేకులు ఉండవచ్చు. అయితే ఆయన ఏమంటున్నాడు అని అంటే, నీవు అటువంటి వారిని నీవు వెళ్ళగొట్టినావు, వారిని నీలో ఉంచుకోలేదు, కానీ నీలో నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. సంఘంలో ఉన్న మంచిని మెచ్చుకుంటున్నాడు, అంతేకాకుండా ఇంకొక మంచి కూడా ఉందంట ఆ సంఘంలో. నీ క్రియలను 2వ వచనం మొదటి భాగంలో చూడండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు. ఇక్కడ ఈ సంఘం ఎలా ఉంది అని అంటే, దీని క్రియలు బాగున్నాయంట, దీని కష్టము బాగుందంట, దీని సహనము బాగుందంట. అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు ఎలా వంటి వారు అని అంటే, వాళ్ళ క్రియలు మంచిగా ఉన్నాయి, విశ్వాసం కలిగిన క్రియలుగా వాళ్ళ క్రియలు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. వాళ్ళు కష్టపడే స్వభావం ఉన్నటువంటి సంఘస్థులుగా మనము చూస్తున్నాం, సహనము కలిగిన సంఘస్థులుగా ఉన్నాము. అంతేకాదు దుష్టులను సహింపలేనటువంటి సంఘస్థులుగా కూడా వారిని చూస్తున్నాము. అయితే ఇన్ని లక్షణాలు ఆ సంఘంలో, ఎఫెసీ సంఘంలో ఉంటే కూడా దేవుడు ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే 4వ వచనంలో చూస్తే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేతివి. చూసినారా, మనము అన్నిటి విషయంలో నీతిపరులుగా ఉన్నాము, మాలో ఏ తప్పు లేదు అనుకుంటాము, కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు. రహస్యమందు చేయు పాపములను కూడా, రహస్యములో హృదయంలో ఆలోచించు తలంపులు కూడా దేవుడు ఎరిగినవాడు, ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. అందుకే ఈ సంఘంతో, ఎఫెసీ సంఘంతో ఆయన ఏమంటున్నాడు అంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఎన్ని ఉన్నా కూడా ఇందులో ప్రేమ లేదంట, ఈ సంఘంలో ప్రేమ లేదు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే, నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది. ఎంత బాధాకరమైన విషయం కదా, ఇన్ని ఉన్నాయి ఎఫెసు సంఘంలో అని ఎఫెసు సంఘము అనుకుంటుంది. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ మీద నేను ఒక నేరము మోపుతాను. అది ఏంటి అని అంటే, నీవు ఏ స్థితిలో నుండి పడితివో, 5వ వచనంలో చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయుము. మొదటి క్రియ ఏది అని అంటే, ప్రేమ కలిగిన క్రియ. ఆ ప్రేమను వాళ్ళు ఇక్కడ విడిచిపెట్టినారు. కాబట్టి ఆ ప్రేమ కలిగిన స్థితిలో నుండి నువ్వు ఎక్కడి నుంచి అయితే పడిపోయినావో ఆ మొదటి క్రియను నీవు చేయుము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే, నేను నిన్ను జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఎప్పుడైతే ఆ సంఘములో వాళ్ళు మొదటి క్రియగా తాము ఎక్కడి నుంచి పడిపోయినారో ఆ ప్రేమలో వాళ్ళు నిలిచి ఉంటారో, అప్పుడు దేవుడు వారికి ఏమిస్తాడు అంటే, 7వ వచనం చివరి భాగంలో చూస్తే, దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను ఆయన భుజింపనిస్తాడంట. ఎంత గొప్ప ఆశీర్వాదకరం కదా. మనము ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొరపెడతాం, దేవా నేను ఈ తప్పు చేసినాను, నాది తప్పు అయిపోయింది, క్షమించు దేవా అంటే మన దేవుడు కరుణామయుడు, జాలిగల దేవుడు కాబట్టి ఆయన క్షమిస్తాడు. వీరిలో ఈ తప్పు ఉంది,
ప్రేమ లేని వారిగా ఉన్నారు, ఆ స్థితిలో నుంచి పడిపోయిన వారిగా ఉన్నారు. అయితే వాళ్ళు తమ తప్పును వాళ్ళు సరి చేసుకుంటే వాళ్లకు గొప్ప బహుమానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఏమా బహుమానము అని అంటే పరదేశిలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను దేవుడు ఇస్తా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమ, మనము కూడా ఏ స్థితిలో నుంచి అయినా పడిపోయినామా మనల్ని మనము పరీక్షించుకుందాం. ఇక్కడ సంగమ అంటే సంఘ కమిటీ కాదు, సంఘ పెద్దలు కాదు, సంఘంలో ఉన్నటువంటి రాతి గోడలు కాదు, మన హృదయాలలో ఏ విషయంలోనైనా మనం పడిపోయిన స్థితిలో ఉన్నామా, ఎవరినైనా క్షమించలేని స్థితిలో ఉన్నామా, ప్రేమ లేని వారంగా ఉన్నామా అంటూ మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకు అంటే మృతులలో నుంచి ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఆయన ఉత్తర సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి తీర్పులోనికి మన కుటుంబము ప్రవేశించకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. నాకు ఇచ్చినటువంటి అవకాశంను బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ధ్యానాంశము యేసు మృతులలో ఆది సంభూతులైన ధ్యానాంశం మీద మరి పాస్టమ్మ గారు మరి చక్కగా 5 అంశాలను తీసుకొని మనకు వివరించి చెప్పినారు. తర్వాత మొదటిదేమో సర్వ సృష్టికి ఆది సంభూతుడు, అదృశ్యుడైన దేవుడు, తర్వాత పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు, తర్వాత పాపుల కొరకు మరణించిన దేవుడు, మృతులలో నుండి లేచిన దేవుడు అని ఒక 5 అంశాలు తీసుకొని అమ్మగారు చక్కగా వివరించి చెప్పినారు. తర్వాత మళ్ళీ 7 సంఘాలను గురించి కూడా క్లుప్తంగా వివరించి చెప్పినందుకు మరి అమ్మగారికి మరి సంఘం తరపున, స్త్రీల సమాజం తరపున నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటనలు కన్వీనర్ కానీ లేదా సెక్రటరీ గారు తెలియజేస్తారు. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులందరికీ వందనములు చెల్లిస్తున్నాము. ఈ దినము 12వ రోజు మంగళవారము, స్త్రీల యొక్క ప్రత్యేక దినం కనుక ఈ యొక్క ఆరాధనను అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి శ్రీమతి ఎం దేవకృప విజయరాజు గారికి, శీల ప్రెసిడెంట్ వారికి నా యొక్క వందనములు చెల్లిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి శ్రీమతి ఆర్ జయశ్రీ విజయకుమార్ గారికి వందనములు చెల్లిస్తున్నాను. మరి ప్రార్థన సమయాన్ని నడిపినటువంటి సీనియర్ పాస్టర్ గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాను. బైబిల్ పఠనం చదివినటువంటి శ్రీమతి ఆర్ కమలారాజన్ గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాను. మరి సందేశాన్ని వినిపించినటువంటి శ్రీమతి ఎస్ సుకన్య స్టాంటన్ పాస్టర్మ గారికి కూడా ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయవారు రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు, సంఘ కాపరి గారు చేస్తారు. ఈరోజు స్పాన్సర్ చేయవారు బి రాజశేఖర్ సీనియర్ డీకెన్ గారు మనకు స్పాన్సర్ చేస్తున్నారు. రేపటి దినం యొక్క వివరములు తెలుసుకుందాము. రేపు 4/3/26 బుధవారం రోజు అధ్యక్షులుగా ఉండి నడిపించేవారు రెవరెండ్ ఎస్ సజీవన్ కృష్ణపరి సంఘ కాపరి గారు నడిపిస్తారు. ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఆర్ సువార్తమ్మ ఐజక్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. బైబిల్ పఠనము శ్రీమతి ఏఎన్ జ్యోతి గారు బైబిల్ పఠనాన్ని చదువుతారు. ప్రత్యేక పాట పాడేవారు శ్రీ కె విజయ భాస్కర్ గారు రేపు ప్రత్యేక పాట పాడదరు. సందేశం వినిపించేవారు డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు రేపు సందేశాన్ని వినిపిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదము రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు సంఘ కాపరి గారు నడిపిస్తారు. ఈ యొక్క వివరములు అన్నీ అందరికీ ఈ యొక్క పాంప్లెట్లు ఉన్నాయి కనుక సకాలంలో అందరూ వచ్చి దేవునికి మహిమకరంగా ఆరాధనలు జరిగించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరి ఒకసారి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్స్కి, తర్వాత ఈస్టర్ కమిటీ వారికి మరి ఒకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ పాస్టర్ గారు వచ్చి చేస్తారు. అందరము లేచి నిల్చుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి కార్యక్రమాన్ని ముగించుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవము గల తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లెంట్ సీజన్లో ప్రభా, మరి సాయంకాల సమయంలో ప్రార్థన కోడికలో ప్రభా,
మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి స్త్రీల సమాజం వారు చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రభా జరిగించాలి తండ్రి. వారితో మీరు ఉండి ప్రభా మరి కార్యక్రమాన్ని జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు. స్త్రీల ప్రెసిడెంట్ గారిని ప్రభా, శ్రీమతి దేవకృప విజయరాజు గారిని దీవించండి, ఆస్వాదించండి. అదేవిధంగా శ్రేష్టమైనటువంటి సందేశం అందించినటువంటి సుకన్య పాస్టమ్మ గారిని కూడా దీవించండి, ఆస్వాదించండి. విన్నటువంటి వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని మరి ఈ లోకంలో వాక్యానుసారంగా మరి ముందు కొనసాగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆది సంబుద్ధుడిగా ఉన్నటువంటి దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఆదిలో మరి సృష్టిని సృష్టించినటువంటి గొప్ప దేవా నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా మా కొరకు, మా యొక్క పాపముల కొరకు శిలువలో మరణించి తిరిగి లేచి మాకు గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చావు తండ్రి. నీకెంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభా, ఈ లోకంలో మేమందరము సంఘముగా ప్రేమ కలిగి ఐక్యమత్యంతో సమాధానంతో ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఎప్పుడు నీ రాకడ వస్తుందో మాకు తెలియదు ప్రభా. బయట సమాజంలో కూడా ప్రభా భయంకరమైనటువంటి పరిస్థితులు మేము చూస్తుంటున్నాం తండ్రి. యుద్ధములు జరుగుతూ ఉన్నాయి తండ్రి. మరి ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభా మేము ఉన్నాం తండ్రి. మరి ఏ సమయంలో మీరు వస్తారో మాకు తెలియదు తండ్రి. మేమందరము సిద్ధపడినటువంటి సంఘముగా, కుటుంబాలుగా మేము ముందుకు కొనసాగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. వచ్చిన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి. ఈ సాయంకాల సమయంలో స్పాన్సర్ చేసినటువంటి మరి శ్రీ బి రాజశేఖర్ సార్ను, వారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మరి వారు చేసేటువంటి పరిచర్లో మరి సీనియర్ డీకన్గా ప్రభా సంఘంలో పరిచయం చేస్తుండగా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తూ తిరిగి మేము కలుసుకున్నంత వరకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డకును సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్.